ఈ బేకర్‌లో కొనుక్కున్నట్టే మనం అచ్చం బేకర్‌లో తీసుకుంటాం కదా! సింపుల్ అండ్ టేస్ట్ అండి. ఇంట్లో ఉండే 2 వస్తువులతోనే శనగపిండి గానీ, అలాగే మనకు ఉద్దిబేలు గానీ ఏమాత్రం అక్కర్లేదు. ఇంట్లో ఉండే రెండే 2 వస్తువులతోనూ అద్భుతంగా కారాలండి. కారం పూసైతే సూపర్‌గుంటది. అచ్చం హోటల్ స్టైల్‌లో ఎలా చేస్తామో అలాగే ఉంటాయి. బేకర్‌లో తెచ్చుకున్న కారం పూసకు దీనికి కంపేర్ చేస్తే అస్సలు కనుక్కోలేరు. ఎందుకంటే సేమ్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఇది ఇప్పుడు వీడియో కోసం చేసింది కాదు. చాలా ఏళ్ళ నుంచి మా ఇంట్లో వరకు చేస్తూనే ఉంటా నేను. ఒక్కసారి ఏం జరిగిందంటే చిన్నప్పుడు చాలా పూర్ ఫ్యామిలీ గదా! అప్పుడు శనగబ్యాళ్ళు, శనగపిండి ఇట్లా ఉండేటివి కాదు. అలా ఉండనప్పుడు అందరూ కారంపూస తింటున్నారని మా ఇంట్లో చెల్లెళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళే. వాళ్ళు చూస్తున్నారు. ఏం చేయాలో తెలీదు. మా నాన్న వ్యాపారం చేసేవాడు. బంగాళదుంపలు ఇలాంటి ఇంట్లో వ్యాపారం చేసేవాడు. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియని వయసులోనే కొంచెం అన్నము, ఆలుగడ్డలు ఉడకబెట్టి మెదిపి కారాలెత్తాను. అప్పట్లో కూడా చాలా బాగుండేటివి. కానీ అన్నం కాకుండా ఇంకొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఇలా ప్లాన్ చేశాను. ఇలా చేయడం నుంచి చాలా బాగుంటాయి. క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఫస్ట్ బంగాళదుంపలు 1/4 కిలో తీసుకున్నా. దాంట్లోకి 50 గ్రాములు బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి తీసుకొని బంగాళదుంపలు అనేది మంచిగా ఉడకబెట్టుకొని మంచిగా మెదపాలి. ఇంత మెదిపితే మనం ఒత్తేటప్పుడు కారాల గొట్టంలో ఏమి ఇరుక్కోకుండా చేతికి అలువుగా మంచిగా కారాలు దిగుతాయి. అందుకని మంచిగా మెదుపుకొని కారం, ఉప్పు, అలాగే మీకు నచ్చితే ఫ్లేవర్ నచ్చితే మాత్రం వామ్ వేసుకోండి. వామ్ అనేది కొంచెం చేతిలో వేసుకొని నలిపి వామ్ వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. వామ్ వేసుకొని ఉప్పు, కారం, అలాగే చిటికెడంతా పసుపు, ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోండి. వేసి ఈ పిండిని కూడా బంగాళదుంప వేసి పేస్ట్లోనే ఈ బియ్య పిండి కూడా కలుపుకోండి. మనకు వాటర్ చాలా తక్కువ పడతాయి. ముందుగా మీరు పలచన అయిపోతుంది, గట్టిగా ఉంటుందని నీళ్ళు వేసుకున్నారంటే పిండి పలసన అయిపోతుంది. ముందుగా ఈ బంగాళదుంపలో బియ్య పిండి ఈ మసాలా అంతా వేసి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అవసరం అనిపిస్తే వేడి నీళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్లు వాడుకోండి. లేదంటే ఈ పిండే సరిపోతుంది. చూడండి, నేను ఒక చిటికెడు వేడి నీళ్ళు తీసుకున్నా. వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల పిండి మెత్తబడుకోకుండా తినేటప్పుడు కారాలు ఎన్ని రోజులు నిలువ ఉన్నా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. కలిపి పక్కన పెట్టుకున్నా. చూడండి, ఇలా సన్నగా ఉండే మిక్చర్, మనం అచ్చం హోటల్ స్టైల్లో ఉన్న మిక్చరే మనకు రావాలంటే బొక్కలు కూడా చిన్నగా ఉండేది తీసుకొని కొంచెం తేమ చేసి ఈ పిండిని తీసుకొని ఇలా కారాల హోటల్ని పెట్టుకోవాలి. మరి ఆయిల్ హీట్లో ఉండకూడదు, మీడియంలో ఉండకూడదు. మనం మామూలుగా కారం పూస ఒత్తుకునే ఆయిల్లో ఉంటే సరిపోతుంది. ఇది చూడండి, ఆయిల్ ఎక్కువ ఉన్నాయి, అందుకే చెక్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్గానే ఉంది. నాకైతే చాలా ఎక్కువగా అనిపించింది. గ్యాస్ తమాం ఆఫ్ చేశాను. ఎక్కువ హీట్ ఉన్నా బాగుండదు. ఇలా చుట్టూగా రౌండ్గా మంచిగా చేతికి అనుకూలంగా కారం పూస ఒత్తుకోండి. ఆ తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పిండిని తీసేసి మళ్ళీ కొంచెం తేమ చేయండి. తేమ చేయడం వల్ల కారం పూస అనేది బాగా వస్తుంది. కొంచెం తేమ చేసి మిగిలిన పిండిని కూడా పెట్టుకోండి. ఎందుకంటే మా ఇంట్లో నేను తినను. ఇంకా రేపు ఎల్లుండి పండుగలు ఉన్నాయి, ఇంకా వేరే డిఫరెన్స్ చేయాలని నేను తక్కువ చేశాను. ఇంట్లో పిల్లలు వచ్చినప్పుడు కానీ ఏదైనా మేము నిలువ ఉండాలనుకున్నప్పుడు అయితే కనుక ఎక్కువ చేసుకుంటాను. ఒక్కసారి ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ, తప్పకుండా చేసుకొని ఇంట్లో టేస్ట్ చేయండి. ఒక పక్క మంచిగా కాలాక ఇంకా రెండో వైపు తిప్పుకోవడమే. ఇలా రెండో వైపు తిప్పుకోవడం కాల్చుకుంటే 2 రోజులు ఉన్నా కానీ క్రిస్పీనెస్ ఎక్కడికి పోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తీసేసుకోవాలి. ఇంకా రెండోది చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇస్ మళ్ళా అలాగే రౌండ్ షేప్లో చేతికి అనుకూలంగా చుట్టుకొని ఒక పక్క కాలాక రెండో వైపు తిప్పేసుకోవడమే. ఇలా తిప్పుకొని మంచిగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నిలువ పెట్టుకున్న నెల రోజులున్నా ఏమాత్రం పాడైపో, నేను గ్యారంటీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. చేతిలో పట్టుకోగానే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఫస్ట్ టైం చూస్తే